నిరుపేద విద్యార్థుల కోసమే వీఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అతి పేద విద్యార్థులను గుర్తించి ప్రవేశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్ఛార్జ్, టీడీపీ నేతలు, కార్పొరేషన్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నెల్లూరులో వీఆర్ హై స్కూల్ అనేది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదవటం, పక్కన ఇదే కాలేజీలో చదవటం, ఇదే కాలేజీలో వచ్చేయటం, ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి 11th and 12th ఒక 300 మంది పిల్లలు తీసుకుంటాం, అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా, మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము, నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను, వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి IIT, NIT, నీట్కి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు NITలు, IITలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది, ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది. నిజంగా నాకు ఎంతో బాధ. ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది. అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను, ఒక 2000 మంది చదివేట్టుగా చేస్తానన్నాను. అన్న ప్రకారమే, మాట ప్రకారం ఈ స్కూల్ని రెనోవేట్ చేయించాం. అది కూడా NCC చాలా పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూపు, వాళ్ళు, మా పిల్లలు, మా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది, విఆర్సి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్. యాక్చువల్గా అటు గవర్నమెంటు, అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. పిల్లలకి పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. యూనిఫామ్ కూడా 2 జతలు ప్రభుత్వం ఇస్తే, మా నారాయణ గ్రూప్ నుంచి 4 జతలు పిల్లలకి స్పాన్సర్ చేయమన్నారు. అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే పిల్లలు, హై స్కూల్ పిల్లలకి సైకిల్ ఇస్తాము, వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిళ్ళు వస్తేనే. ఆ సైకిల్ కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పాను, వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ, నర్సరీ నుంచి 5th కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఇవ్వమని వాళ్ళే ఇస్తున్నారు. ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. డిమాండ్ కూడా దాదాపు 5000 మంది స్కూల్ అడ్మిషన్ కావాలి వచ్చారు. అందరికి ఇవ్వలేము. సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నాం, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ పిలిపించాను. ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం. స్పాట్ అడ్మిషన్లో 1100 మందికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి 2 సెక్షన్స్ అనుకున్నాం. అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే 6 నుంచి 9 దాకా 3 క్లాసులు పెడుతున్నాం. నర్సరీ
PP1 PP2 నర్సరీ PP1 PP2 రెండు క్లాసులు పెడుతున్నాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా 3 క్లాసులు పెట్టాల్సి వచ్చింది. 2 అని అనుకున్నాం, కానీ 3 సెక్షన్స్, ఈచ్ క్లాస్కు 3 సెక్షన్స్. అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం. అయితే ఈ స్కూలుని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని. మొన్న మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్. నేను కూడా స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు డిజైన్లు తీసుకొచ్చిన అది చూపించారు. వాళ్ళు యాక్చువల్గా G+4 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టుగా అక్కడ కూడా ఒక 1050 స్టూడెంట్స్ నర్సరీ నుంచి 12th దాకా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. ఇంకా అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ P4 ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, ఎవరైతే నిరుపేదలు 20% ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయటం, డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం, వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయటం, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే అవి ఉచితంగా చేయటమే P4 ప్రోగ్రాం. ఆ P4 ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు NCC వాళ్ళు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, దీన్ని కలిసి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ IOQMIలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.